నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అభ్యర్థులతో ఆడుకుంటోంది. వాయిదాల మీద వాయిదాలు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పరీక్షలను మరోసారి వాయిదా వేసిన కమిషన్ మరోసారి పేపర్ల తేదీలలో కూడా మార్పులు చేసింది. కమిషన్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై కోర్టు మెట్లెక్కుతామంటున్నారు కొందరు అభ్యర్థులు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోంది. సరైన ప్రణాళిక, అవగాహన లేక చేస్తున్న తప్పులతో అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. 12 గంటల ముందుగానే గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేసిన కమిషన్ మరో వివాదానికి తెరదీసింది. ఆదివారం పరిశీలించిన నిపుణుల కమిటీ 7 తప్పులున్నాయని గుర్తించి ఫైనల్ కీని ప్రకటించింది. దీంతో అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. అదనంగా 1201 మంది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారు. 845 మంది అర్హత కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు పరీక్షల్ని వాయిదా వేశారు. అర్హత కోల్పోయిన విద్యార్థులు కమిషన్ తీరుపై బగ్గుమన్నారు. నాంపల్లిలోని ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. నిరుద్యోగులతో అధికారులు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాసేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెల్లారితే నేను ఎగ్జామ్ రాయాలి, వాయిదా వేశారు. వాయిదా వేయడంతో పాటు ఇవన్నీ ఏంటండి, వాళ్ళు కావాలంటే ముందు చూసుకోవాలి. వాళ్ళు లిస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం, రిజల్ట్ కూడా విత్ ఇన్ 13 డేస్లో రిజల్ట్ ఇచ్చారు. మేము అడగలేదే 13 డేస్లో మా రిజల్ట్ ఇవ్వండి, మేము చదువుకోవాలని. 1 మంత్ టైం తీసుకోవాల్సినారు. టైం తీసుకొని రిజల్ట్ ఇస్తే వాళ్ళకేం ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు ఇలా మేము ఎంత మనక్షోభ అనుభవించాలండి. మళ్ళీ మీరు రిజెక్ట్ అయ్యారు అని రిజెక్టెడ్ లిస్ట్లో మా హాల్ టికెట్స్ నెంబర్ అన్ని పెట్టడం వల్ల మా పరిస్థితి ఇక ఎవరికి చెప్పుకోలే, చాలా బాధగా ఉంది. దీనికి కమిషన్ వాళ్ళు, ప్రభుత్వం స్పందించి మా 845 మందికి న్యాయం చేయగలరని భావిస్తున్నాము. ఈ నెల 16న జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ పరీక్షను ఈ నెల 28కి వాయిదా వేసింది. 16న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. బుధవారం నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ కారణంగా ఈ నెల 23న జరగాల్సిన మున్సిపల్ ఇంజనీర్స్ పరీక్షను నవంబర్ 3కి, 24న జరగాల్సిన మున్సిపల్ అకౌంటెంట్స్ పరీక్షను నవంబర్ 4కి కమిషన్ వాయిదా వేసింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండే కమిషన్ నిరుద్యోగులు చెప్పే వరకు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారుల్లో ముందు చూపు లేకపోవడం వల్లే అభ్యర్థులు గందరగోళానికి గురి కావాల్సి వస్తోందని వాపోతున్నారు. కొత్తగా ప్రకటించిన కీలో కూడా తప్పులున్నాయంటున్నారు. కొత్త కీ పెట్టిన ప్రకారం అందులో 7 మాత్రమే సవరించుకున్నారండి, మిగతా 2 సవరించుకోలేదు. ఆ సవరించినవి 2 కూడా అందరికీ తెలిసినవి, అవి కూడా సవరించాలి. 7 సవరించినందుకు సంతోషం, ఆ 2 కూడా సవరించాలి. మెరిట్ లిస్ట్లో కొత్తగా స్థానం పొందిన అభ్యర్థులు మాత్రం 10 రోజుల సమయం సరిపోదని, తాము కూడా ప్రిపేర్ కావడానికి మెయిన్స్ పరీక్షల్ని 45 రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చదువుకోవడానికి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి చదువుకోవడానికి మాకు ఎగ్జామ్స్ అని ఇలా ఒకేసారి పెట్టేసి మాకు న్యాయం చేసినట్లు కాదు కదా. అందులో మాకు ఇప్పుడు 10 డేస్ టైం ఇచ్చి చాలా అన్యాయం చేశారు. మళ్ళీ ఇంకా అందులో ఈ ఎగ్జామ్స్ మధ్యలో ఇలా పెట్టేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి మాకు సేమ్ టాలెంట్ ఉంది, అయినా మేము వెనకబడిపోతున్నాం అంటే అది మా తప్పు కాదు, ఏపీపీఎస్సీ తప్పు. ఏపీపీఎస్సీ ముందు కీ చెక్ చేసుకొని వాళ్ళు లిస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లేట్గా పెట్టడం వల్ల ఇప్పుడు ఎంత నష్టం. పరీక్షలపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం చూస్తే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేక మరోమారు వాయిదా పడతాయా అన్నది అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ ఒక అరుదైన ప్రపంచ సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. 193 దేశాల అధినేతలు హాజరయ్యే జీవ వైవిధ్య సదస్సుకు వేదికవుతోంది. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఒక విశాలమైన చెరువు చెత్త కుప్పగా మారింది. అందాల నగరానికి మచ్చ తెస్తోంది. ప్రభుత్వం నిధులు రాల్చిన పనులు మాత్రం ప్రారంభం కాలేదు. హైదరాబాద్ బంజారా హిల్స్ రాజధానిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం. తాజ్ బంజారా హోటల్ పక్కనే ఉన్న బంజారా చెరువిది. నిజాం కాలంలో కళకళలాడిన చెరువు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి చూస్తే అందమైన సరస్సులా కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తతో పాటు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలతో బంజారా చెరువు కంపు కొడుతోంది. కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తే చెత్త కుప్పలా కనిపిస్తుంది. చెరువు చుట్టూ కబ్జా చేసిన అధికారులకు ఏమీ పట్టడం లేదంటున్నారు సేవ్ అవర్ अर्बन लेक संस्था प्रतिनिधुలు. रीजनेबली छोटी लेक है, छोटा तालाब है, उसको गवर्नमेंट ऑफ इंडिया की हेल्प आ रही है,
गवर्नमेंट ऑफ आंध्र प्रदेश का मेजर फ्लैगशिप प्रोजेक्ट है और इसकी हालत बर्बादी की तरफ जा रही है। बंजारा हिल्स रोड नंबर 113 जो है एक बड़ी प्राइम लोकेलिटी है इस शहर की, उसमें 1 साल से ज्यादा जो आसपास के लोग हैं वो बदबू में रह रहे हैं। अभी भी यहाँ खड़ा होना बहुत मुश्किल है और तालाबों को इसको लिटरली जो हमें आता है कि एक मुर्दा की तरह हो गई है। जैसे कि मुर्दा धीरे धीरे गल के मर रहा है, ऐसे ये तालाब मरने जा रहा है। दैट इज व्हाई वी हैव कॉल्ड इट डीके एंड डीकम्पोजिशन ऑफ द ताज बंजारा लेक एंड इट इज अ शेम, इट इज अ स्लैप ऑन द फेस ऑफ द एडमिनिस्ट्रेशन। బంజారా చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్థానికులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో 2009లో 4.5 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. అయినా అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అవుతుందంటున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఉన్న నిధుల్ని ఉపయోగించుకోకుంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ఈ అన్యాయమైనటువంటి ఏదైతే కార్యక్రమాలు చేసి ఈనాడు తాజ్ బంజారా వన్లు మొత్తం లేక్ను ఆక్యుపై చేసుకునే కార్యక్రమం చేస్తున్నారో ఇది ఇమీడియట్గా మీరు చర్య తీసుకొని, గతసారి కూడా వారికి మేము మనవి చేయడం జరిగింది, రిప్రజెంటేషన్ జరిగింది. మరి మేము ఏదో హైకోర్టు నుంచి మీపై ఆర్డర్స్ తీసుకొచ్చేలోగా మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి ఈ గవర్నమెంట్కు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉన్నదనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి నేను మున్సిపల్ కమిషనర్ అయిన కృష్ణబాబు గారిని కూడా ఈ సందర్భంలో మీ ద్వారా సద్వినియోగంగా మనవి చేస్తా ఉన్నాను. చెరువుల అభివృద్ధిపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టకుంటే నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు సోల్ సంస్థ ప్రతినిధులు. జీవ వైవిధ్య సదస్సు కోసం వచ్చే అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టికి తీసుకెళతామని హెచ్చరిస్తున్నారు. రాతండి గిన్నెల్లో వంట చేస్తున్నారా? ఇదేం ప్రశ్న? అందరూ వండేది అందులోనేనంటారా? అంతా అల్యూమినియం పాత్రలోనే వంట చేస్తున్నా దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్నది ఎంతమందికి తెలుసు? శరీరంలో అల్యూమినియం పాళ్లు ఎక్కువైతే చిన్న వయసులోనే మతిమరుపు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇదొక్కటే కాదు, మరో డజను వ్యాధులు వస్తాయంటున్నారు పరిశోధనలు. ఏ ఇంట చూసినా ఇవే దృశ్యాలు. అన్నం, కూర, చారు, ఇలా ఏ వంటకైనా రాతండి గిన్నెలే ఆధారం. ఇళ్లలోనే కాదు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లోనూ వంటలకు ఎక్కువగా వాడేది అల్యూమినియం పాత్రలే. జనజీవనంతో ఇంతలా పెనవేసుకున్న రాతండి అలియాస్ అల్యూమినియం ఆరోగ్యానికి హానికరమని తెలిస్తే ఎలా ఉంటుంది? సగటు మనిషి గుండె గుబేలమనదు. భయమేసే విషయమే అయినా ఇది నిజం. అల్యూమినియం పాత్రలతో నేరుగా ఏ ఇబ్బంది లేకున్నా వాటిలో వండే వంటలు, నిల్వ చేసే పదార్థాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాతండి గిన్నెల్లో వండిన ఆహారం తీసుకున్న ప్రతిసారి 1 నుంచి 2 మిల్లీగ్రాముల అల్యూమినియం శరీరంలోకి వెళుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా ప్రకారం శరీరంలోకి రోజుకు 50 మిల్లీగ్రాముల అల్యూమినియం వెళ్లినా ఎలాంటి ప్రమాదము ఉండదు. దాటితే మాత్రం రోగాల బారిన పడడం ఖాయం. దశాబ్దాలుగా చేస్తున్న అధ్యయనాలు చెబుతున్న నిజమిది. నిత్యం వాడే చాలా వస్తువుల్లో అల్యూమినియం ఎంతో కొంత ఉంటుంది. ఆహారంలోనే కాదు, ఔషధాల్లోనూ దీని పాళ్లు ఎక్కువే. శరీరంలో అల్యూమినియం పాళ్లు ఎక్కువైతే ఎక్కువగా వచ్చే రోగం అల్జీమర్స్, అదే మతిమరుపు. చాలా మందిలో కనిపించే మతిమరుపు వ్యాధికి అల్యూమినియంకు ఉన్న సంబంధంపై 1970 నుంచి అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల మెదడును పరిశీలిస్తే అల్యూమినియం పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఒక్క మతిమరుపు వ్యాధి కాదు, శరీరంలో అల్యూమినియం ఎక్కువైతే రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో మంటగా ఉంటుంది. జీర్ణక్రియను దెబ్బతీసి అనేక ఉదర సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాదు, నరాల క్షీణత, లివర్ దెబ్బతినడం, తలనొప్పి, వికారం, గుండెల్లో మంట, మలబద్ధకం, శక్తిహీనత లాంటి జబ్బులెన్నో వస్తాయి. పసిపిల్లల్లో అయితే మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఆహారం, ఔషధాల ద్వారా శరీరంలోకి వెళ్లే అల్యూమినియం మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ లాంటి ముఖ్యమైన అవయవాల్లోకి చేరుతుంది. వాటి పనితీరును దెబ్బతీయడంతో పాటు అనేక రుగ్మతలు తలెత్తుతాయి. అల్యూమినియం అనేది శరీరంలో ప్రవేశించినప్పుడు నార్మల్గా కిడ్నీ ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోవటానికన్నా ఎక్కువ అల్యూమినియం శరీరంలో ప్రవేశించినట్లయితే అది క్రమేణా శరీరంలోని కణజాలంలో నిలువ ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్, అలాగే హార్ట్, బోన్స్,
లివరు, కిడ్నీస్ వీటన్నిటిలో కూడా నిలవ ఉండి వీటిని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి దీనికున్న పరిష్కారం ఏంటి? నాన్ స్టిక్ పాత్రలు వస్తున్న అల్యూమినియం పాత్రలకు అవి ప్రత్యామ్నాయం కాదు. వాటి వల్ల ఇంకా ఎక్కువ రోగాలు వస్తాయన్నది ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీంతో అల్యూమినియం పాత్రలనే ఉపయోగిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చారు, పులుసు లాంటి పులుపు పదార్థాలు, టమాటాతో చేసే కూరలు అల్యూమినియం పాత్రల్లో చేయకూడదు. పులుపు పదార్థాలు నిల్వ చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారం ద్వారా శరీరంలోకి ఎక్కువగా వెళుతుందని తేలింది. ఒకవేళ అల్యూమినియం పాత్రల్లోనే వంట చేసినా వెంటనే గాజు, పింగాణి పాత్రలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెల్లోకి మార్చుకోవాలి. అలాగే కూరల్లో ఉప్పు తగ్గించాలి. ఇంకా లోపలి భాగం అరిగిపోయినా దెబ్బతిన్న పాత్రల్లో వంట చేయకూడదు. ఈ సూచనలు పాటిస్తే అల్యూమినియం వల్ల వచ్చే రోగాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. మనిషి బతకాలి, మరణం తర్వాత కూడా బతకాలి, తన వారసత్వాన్ని ఇచ్చిపోవాలి, వంశం నిలబడాలి. ఇదే లక్ష్యంతో పరిశోధనలు జరుగుతున్నాయి. సృష్టి నియమాలు తారుమారు కానున్నాయి. మరణం అర్థం మారిపోబోతోంది. చనిపోయిన వారికి పిల్లలు పుట్టబోతున్నారు. అవును, భర్త చనిపోయినా భార్య ఓడి నిండుతుంది. आर्यपुत्र है हो गया सर हो गया टेक्निकली आई हैव बिकम अ पापा बड़ी अजीब सी फीलिंग हो रही है सर వికీ డోనర్ సినిమాలోనిది ఈ సీన్. ఈ సినిమాలో హీరో ఇంట్లో కూర్చునే తండ్రైపోతాడు. ऐसे डीएनए आर्यन रेस के देखे गए हैं तू प्योर आर्यन रेस है आर्यपुत्र है आर्यपुत्र है కానీ మనిషి ఇప్పుడు చనిపోయాక కూడా తండ్రి కావచ్చు. చనిపోయాక కూడా వంశాంకురాన్ని పొందొచ్చు. భర్త పోయిన తరువాత కూడా భార్య గర్భవతి కావచ్చు. ఇదేం విడ్డూరం అనిపిస్తోందా? ఇలా కూడా జరుగుతుందా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. వికీ డోనర్ సినిమా స్టోరీ అయితే బతికున్న మనిషి గురించి. కానీ చనిపోయిన మనిషి తండ్రెలా అవుతాడు? అవును, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఓ టెక్నిక్ తో ఈ అసాధ్యం కూడా సాధ్యమవుతోంది. రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ ఈ టెక్నిక్ ద్వారా తల్లి కావాలనుకుంటోంది. అతని వీర్యంతోనే బిడ్డకు జన్మనివ్వాలనుకుంటోంది. एक एग्जिस्टिंग पेशेंट थी जिनके हस्बैंड की डेथ हो गई और वो लाइफ सपोर्ट सिस्टम पे थे और वो काफ़ी पढ़ी लिखी एजुकेटेड और अवेयर लड़की हैं. तो उनके हस्बैंड की डेथ होते ही उन्होंने इमीडिएटली हमें कांटेक्ट किया कि जी आप किसी भी कंडीशन में मेरे हस्बैंड का स्पर्म रिट्रीव कर लीजिए जिससे कि मैं बायोलॉजिकली उन्हीं के स्पर्म से आगे चल के माँ बन सकूँ. अच्छा, शाम का टाइम था तकरीबन 7-8 बजे का. तो ये भी नहीं था कि मैं किसी और एक्सपर्ट को उस टाइम पे कांटेक्ट, प्लस हॉस्पिटल ने उनको ब्रेन डेड तो एनीवे डिक्लेयर किया ही हुआ था एंड दे वर प्लानिंग टू टेक हिम ऑफ द लाइफ सपोर्ट सिस्टम. सो वी हैड अ वेरी स्मॉल टाइम फ्रेम आल्सो. ఇది ఢిల్లీలో జరిగిన ఓ యథార్థ ఘటన. 2 నెలల క్రితం ఓ కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతను కోలుకునే అవకాశమే లేదని, బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పేశారు. కానీ అతని భార్య, తల్లి తమ వంశం అతనితో అంతరించిపోతుందేమోనని భయపడ్డారు. వంశాన్ని కాపాడుకోవడంతో పాటు అతని ప్రతిరూపాన్ని బిడ్డలో చూసుకోవాలి అన్నది వారి తపన. వారి ఆ కోరికను అప్పుడు ఈ డాక్టరే సజీవంగా ఉంచారు. टेक्निक तो डेफिनेटली है जिसको बोलते हैं पॉस्थमस स्पर्म रिट्रीवल. इसका मतलब ये होता है कि किसी की अगर डेथ हो गई है और वो पर्सन इज़ ऑलरेडी ऑन लाइफ सपोर्ट सिस्टम, मतलब उनकी बॉडी को ऑक्सीजनेशन अभी भी चल रही है. ऐसे में अगर वाइफ रिक्वेस्ट करे तो हस्बैंड के स्पर्म्स को टेस्टिस से रिट्रीव करके, मतलब बाहर निकाल के, और उनको फ्रीज करके सब्सिक्वेंटली वाइफ के लिए यूटिलाइज किया जा सकता है ट्रीटमेंट के लिए. इसकी सार्थकता के ऊपर अभी बहुत क्लैरिटी से इसलिए नहीं कहा जा सकता क्योंकि हमारे देश में या वर्ल्ड वाइड ये प्रोसीजर ही बहुत कम हुआ है. చనిపోయిన వ్యక్తి వీర్యం ద్వారా బతికున్న ఓ మహిళ తల్లి కావాలనుకుంటే ఇలా పోయిన మనిషిని తండ్రిని చేసే టెక్నిక్ ని పిఎస్ఆర్ లేదా పోస్టుమస్ స్పెర్మ్ రిట్రీవల్ అని అంటారు. అంటే పురుషుడి వీర్యాన్ని తీసి స్త్రీ అండంతో కలుపుతారు.
ఈ టెక్నిక్ ని దేశంలో మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1999లో ఈ విధానం ద్వారా ఓ బిడ్డ పుట్టింది. పిఎస్ఆర్ ద్వారా సేకరించిన వీర్యాన్ని 5 ఏళ్ల పాటు నిల్వ చేయొచ్చు. అంటే ఈ మధ్యలో ఎప్పుడు కావాలన్నా వీర్యంలోని శుక్ర కణాలను స్త్రీ అండంతో ఫలదీకరించి బిడ్డకు జన్మనివ్వొచ్చు. మనిషి చనిపోయిన 24 గంటల్లోగా వీర్యాన్ని సేకరించాలని మెడికల్ సైన్స్ చెబుతున్నప్పటికీ 36 గంటల తర్వాత సేకరించి కూడా సక్సెస్ అయ్యారు. అంటే వ్యక్తి చనిపోతున్నప్పటికీ అతను లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ మీద గనక ఉంటే బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ అతని నుంచి వీర్యాన్ని సేకరించొచ్చు. అయితే ఈ ప్రక్రియ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో గర్భానికి గ్యారంటీ ఎంత? ఇలా పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు? సమాజం, చట్టం ఈ ప్రక్రియను ఎలా చూస్తుంది? వైద్యపరంగా ఇది ఎంతవరకు సఫలమవుతుంది? ఈ విధానం ఎంతవరకు సఫలమవుతుంది? దేశంలో ఈ పద్ధతిని ఇప్పటిదాకా ఉపయోగించలేదు. ప్రపంచంలో ఇప్పటికే ఉన్న ఈ టెక్నిక్ ఇప్పుడే దేశంలోకి అడుగు పెడుతోంది. ఈ పద్ధతిలో తల్లి కావటానికి కావలసిన పూర్తి ప్రక్రియ ఏంటి? ఇదెలా సాధ్యమవుతుంది? ఇది ఏ బ్రహ్మంగారు చెప్పని కదా, విజ్ఞాన శాస్త్రం విజయగాథ. మరణానంతర వీర్య సేకరణ సఫలత మీద డాక్టర్లు ఏమంటున్నారంటే ఈ విధానం విజయవంతం అవుతుందని చెప్పడానికి ఉన్న అవకాశం 40% మాత్రమే. ఎందుకంటే ఐవీఎఫ్ పద్ధతిలో గర్భధారణ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా స్త్రీ గర్భవతి అవుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ పద్ధతిలో చనిపోయిన వ్యక్తి వీర్యాన్ని ఉపయోగిస్తే అది విజయవంతం కావడానికి సగం ఛాన్స్ మాత్రమే ఉంది. అంటే 20% మాత్రమే. చనిపోయిన మనిషి కంటే బతికున్న మనిషి వీర్య కణాలు ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. ये स्पर्म हमने डायरेक्टली टेस्टिस से निकाला फ्रॉम अ बॉडी विच हैज़ ऑलरेडी ऑलरेडी ऑन लाइफ सपोर्ट. तो स्पर्म की क्वालिटी एज दैट ऑफ अ नॉर्मल स्पर्म तो डेफिनेटली नहीं रहेगी. इस प्रोसीजर से सक्सेस रेट भी नॉर्मल आईवीएफ प्रोसीजर या इक्सी प्रोसीजर से कम होगा. स्टैंडर्ड इक्सी का सक्सेस आईवीएफ इक्सी का सक्सेस रेट इज अबाउट 40%. वॉट वी आर एक्सपेक्टिंग इज दैट when we try with this sperm, the success rate would probably be even less than half of a standard. ఈ పద్ధతిలో స్పెర్మ్ సేకరించడం చాలా ఈజీ. చాలా తక్కువ సమయంలోనే చేయొచ్చు. అంతేకాదు ఐవీఎఫ్ ద్వారా స్త్రీ గర్భసంచిలో కూడా ప్రవేశపెట్టొచ్చు. फैमिली के लिए, वाइफ के लिए ये अभी इट्स अ वेरी फ्रेश वुंड. मतलब अभी मेरे ख्याल से वो क्लैरिटी से सोच भी नहीं पा रहे कि इसके लॉन्ग टर्म सीक्वली क्या होंगे, अनबॉर्न बच्चे के क्या राइट्स होंगे, अनबॉर्न बच्चे के लिए इस पूरे प्रोसीजर के क्या एथिकल इश्यूज होंगे, क्या लीगल इश्यूज होंगे. तो आई हैव इलेक्टिवली मतलब रिक्वेस्टेड द गर्ल जिनके हस्बैंड थे वो कि आप अभी 6 महीने तक अपने बेरीवमेंट से, अपने दुख से थोड़ा कोप करने के बाद हम लोग we will take this issue up again. We'll discuss this with legal experts. We'll discuss this with medical experts. और उसके बाद एक consensus करेंगे कि do we actually want to go ahead with this. చాలా దేశాల్లో దీన్ని చట్టపరం చేశారు. అక్కడ చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ భారత్లో ఇప్పటికైతే దీని మీద ఎలాంటి చట్టమూ లేదు. అందుకే ఈ పద్ధతిలో పిల్లలను కనాలనుకునే వాళ్ల వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు. చనిపోయినా లేదా బతుకున్న వ్యక్తి నుంచి వీర్యం సేకరించాలంటే ఆ కుటుంబ ఆమోదం తప్పకుండా ఉండాలి. తరువాత దీని మీద పరిశోధన కూడా అంతే ముఖ్యం. వీర్యం సేకరించడానికి ముందే అతనికేమైనా ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి కూడా వీర్యాన్ని టెస్ట్ చేయాలి. రిపోర్ట్లన్నీ బాగుంటేనే స్పెర్మ్ ని ఉపయోగించాలి. వ్యక్తి ఆరోగ్యం మీదే కాదు, సమాజంలోనూ దీని మీద ఎన్నో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా పుట్టిన బిడ్డకు లీగల్ స్టేటస్ లభిస్తుందా? ఈ విధానం ద్వారా పుట్టిన బిడ్డకు సామాజికంగా, వారసత్వ పరంగా ఎలాంటి హక్కులు ఉంటాయి అన్నది కూడా ప్రశ్నే. ఇలా దీనిపై ఎంతో చర్చ జరగాల్సి ఉంది.